ఓకేనండి. అందరికీ నమస్కారం. నిన్న మొన్న మాజీ మంత్రి జోగి రమేష్ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, బీసీ మంత్రుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇవాళ కల్తీ మద్యంలో ఎవరైతే ఈ జనార్దన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో, జోగి రమేష్ పేరు చెప్పటం, దాని మీద ఇవాళ ప్రభుత్వం దర్యాప్తు చేస్తూ ఉంది. ఆయన ఎగిరెగిరి పడిపోతా ఉన్నాడు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. బీసీలు అంటున్నాడు, గౌడ కులం అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి గురించి మాయల మరాఠీ అంట చంద్రబాబు నాయుడు గారు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఉందంట ఎల్లో మీడియా. చంద్రబాబు నాయుడు గారు విన్యాసాలు చేస్తూ ఉన్నాడంట. ఎవరు ఫేక్ న్యూస్, ఎవరు మాయల మరాఠీ? 2019 ఎన్నికల ముందు మీ నాయకుడు బాబాయ్ చనిపోతే నారాసుర రక్త చరిత్రని రాసి, ఏ సంబంధం లేకపోయినా ఆనాడు ఎన్నికల ముందు పేపర్లో ఫేక్ న్యూస్ రాసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? సాక్షి పేపర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది. కలియుగ వెంకటేశ్వర స్వామి డైమండ్ అని చెప్పి అల్లరి చేసింది ఎవరు? అది ఫేక్ న్యూస్ కాదా? మీరు అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడైనా దాని గురించి మాట్లాడారా? లేదే. దాని గురించి ఏనాడు కూడా మీరు మాట్లాడలేదే. కోడికత్తి డ్రామా ఆడారు. ఒక దళితుని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఏమన్నా మాట్లాడారా మీరు? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీ బాబాయిని హత్య చేసి ఆనాడు సిబిఐ దర్యాప్తు కావాలని మీ నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తోకముడిసిన మాట వాస్తవం కాదా? సిబిఐ దర్యాప్తు వద్దని. ఎవరు ఫేకు? ఎవరు విన్యాసాలు చేసింది? ఎవరు? అధికారంలో రావటం కోసం, ముఖ్యమంత్రి అవ్వాలని తండ్రి శవం పక్కనుంటే ముఖ్యమంత్రి కోసం సంతకాలు పెట్టించింది మీ నాయకుడు కాదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నారావారి సారా అంట ఏరులై పారుతుందంట. ఎక్కడ పారుతుంది నారావారి సారా? గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మింది ఎవరు? నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో అన్ని బ్రాండ్లు ఎందుకు రానివ్వలేదు మీ నాయకుడని నేను అడుగుతా ఉన్నా. కల్తీ సారా తయారు చేసింది మీరే, షాపుల్లో వేసింది మీరే, షాపుల్లో అమ్మించింది మీ కార్యకర్తలే, అక్కడ కూడా ఫోన్పే లేకుండా క్యాష్ వసూలు చేసి పంపింది మీ నాయకుడికి మీరే. ఆ మద్యం తాగి 30,000 పైచీలకు చనిపోయారే. లక్షలాది మంది కిడ్నీలు, లివర్లో పక్షవాతం వచ్చి రోగాల బారిన పడిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇవాళ అడుగుతున్నా, స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల మధ్య చెక్ పోస్టులు దేనికి పెట్టేవాళ్ళు? ఏదైనా అటవీ శాఖకు కానీ, మార్కెటింగ్కి సంబంధించి కానీ ఇలాంటి చెక్ పోస్టులు ఉండేవి. మొట్టమొదటిసారిగా మీరు వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో మద్యం ఇక్కడికి రాకూడదని చెక్ పోస్టులు పెట్టిన మాట వాస్తవం కాదా? ఇతర రాష్ట్రాల మద్యాన్ని ఈ రాష్ట్రానికి ఎందుకు తెచ్చుకున్నారు? ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఎందుకు కొనుక్కొచ్చుకున్నారు? మీ కల్తీ మద్యం తాగలేక, మీ కల్తీ మద్యం తాగి ఎంతోమంది చచ్చిపోయారు. దాని బాధతో పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకున్నమాట వాస్తవం కాదా? మీరు కేసులు కట్టిన మాట వాస్తవం కాదా? ఈ కొన్ని వేల బళ్ళుని సీజ్ చేసిన మాట వాస్తవం కాదా? ఎందుకు వెళ్ళారు ఇతర రాష్ట్రాలకు? ఎప్పుడైనా వెళ్ళారా? ఈరోజు చెక్ పోస్ట్ లేదే, చూసుకోమని ఢిల్లీ. ఎందుకు లేదు ఈరోజు చెక్ పోస్టు?
ఈరోజు స్వేచ్ఛగా మేమేం చెప్పాం, పాటలు పాడుకుండా మీరు బ్రాంతి షాపుల్లో అని చెప్పాం, పాడుకున్నారు. స్వేచ్ఛగా అమ్ముకుండా అని చెప్పి అమ్ముతున్నారు. అదేవిధంగా బ్రోవరీస్ కంపెనీలు ఏవైతే ఉండేవో అవన్నీ కూడా ఆహ్వానించాం. మీరు ఏ బ్రాండ్లో అయినా పెట్టుకోండి అని ఆహ్వానించాం. కానీ మీరు ఆ విధంగా చేయలేదే. మీరు సొంత మద్యం తాగిచ్చి కోట్ల ధనదాహంతో వేలాది మందిని చంపిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆయన మాట్లాడుతున్నాడు జోగి రమేష్ గారు. ఆయనంట విలువలు, విశ్వనీయత, ఆహాహా, వాళ్ళ నాయకుడు ఆయనకి విలువలు ఉండేయంట. ఎక్కడుండేయండి వీళ్ళకి విలువలు? ఎక్కడుందండి వీళ్ళకి విశ్వనీయత? భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక పార్టీకి ఇంకొక పార్టీ కార్యాలయం మీద దాడులు చేసిన పరిస్థితులు ఎక్కడైనా చూశారని నేను అడుగుతా ఉన్నా. ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగినాయని నేను చెప్తా ఉన్నా. జోగి రమేష్ గారు, సాక్షాత్తు మీ నాయకుడు ప్రజావేదికలో మీటింగ్ పెట్టి దాన్ని కూల్చొస్తే ఆ తర్వాత ఒక నాయకుడు వెళ్ళి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఇంకొక నాయకుడు వెళ్ళి సాక్షాత్తు గుడివాడలో దాడి చేయించాడు. ఇంకా కొంతమంది వచ్చి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారు. అరే, ఎట్లా దాడులు చేసినా వీళ్ళకే ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏకంగా నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయాలని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు నువ్వు గోండాలతో వెళ్ళి, రౌడీలతో వెళ్ళి దాడి చేయించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ విధానం కరెక్టా అని అడుగుతున్నా. విలువలు, విశ్వనీయత గురించి మాట్లాడే మీరు పైగా నువ్వేమని మాట్లాడుతా ఉన్నావు? నా బడుగు బలహీన వర్గాలు, మా నాయకులు, నా కుల బంధువులు, నా గౌడ జాతి నమ్మరంట. ఎందుకు నమ్మరయ్యా? ఇవాళ వాళ్ళ పేర్లు చెబుతున్నావు. అనగాని సత్యప్రసాద్ గారు, పితాని సత్యనారాయణ గారు, కొనకళ్ళ నారాయణరావు గారు, గౌతు శిరీష గారు, వీళ్ళందరి పేర్లు చెబుతా ఉన్నావు నువ్వు. వీళ్ళైనా మాట్లాడాలని. ఎందుకు మాట్లాడాలి వీళ్ళు? నువ్వేమన్నా కులాన్ని ఉద్ధరించావా? నీ నాయకుడు ఈ కులాన్ని, గౌడ జాతిని, బడుగు బలహీన వర్గాలను ఉద్ధరించారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎవరిని ఉద్ధరించారని నేను అడుగుతా ఉన్నా. నువ్వు రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి బిడ్డ చనిపోతే నువ్వు అక్కడికి వెళ్ళి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, ఈనాడు మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారి గురించి నువ్వేం మాట్లాడావు? సత్యప్రసాద్, నువ్వు గౌడ జాతిని, బీసీని చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టొద్దు అని మాట్లాడావు. ఆయన ఎందుకు తాకట్టు పెట్టాడు? ఆ రోజున నువ్వు కుల సంఘాలను హెచ్చరించావు, గౌడ కులస్తుల సంఘాలను హెచ్చరించావు. మీకేం పని అని. అంటే ఒక బీసీ బిడ్డ చనిపోతే, ఒక గౌడు బిడ్డ చనిపోతే వెళ్ళాల్సిన బాధ్యత సంఘాలకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వేదో ఆ రోజున ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దుడుపుకున్నావు. కానీ అనగాని సత్యప్రసాద్ గారు ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు, ఆ బిడ్డను దత్తత తీసుకుని చదివించడంతో పాటు, ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని వాళ్ళ అవసరాలని, మంచి చెడులను మొత్తం కూడా ఈ రోజు కూడా ఆయన పర్యవేక్షిస్తా ఉన్నాడు ఆ కుటుంబాన్ని. నువ్వు ఆ రోజున ఆయన ఏం మాట్లాడావు? తాకట్టు పెట్టావు అని మాట్లాడాడు. ఎవరు తాకట్టు పెట్టింది? నువ్వు పెట్టావు తాకట్టు బీసీలని. ఇవాళ అనగాని సత్యప్రసాద్ గారు గౌడ కులస్తులకి బ్రాందీ షాపుల్లో 10% వాటా ఇప్పించారు, బారుల్లో 10% వాటా ఇప్పించారు. అంతేకాకుండా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వతంత్ర సమరయోధులు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వంతో నిర్వహింపజేశారు. ఆయన గౌడ జాతి యొక్క కీర్తి ప్రతిష్టను నిలిపారు. ఇవాళ గౌడ జాతికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారి దగ్గర. నువ్వేం చేసావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మా కులం పరువు తీసావు నువ్వు, దాడి చేసి, మా నాయకుడి మీద దాడి చేసి. ప్రజాస్వామ్యంలో ఆ రోజు నీకు నిజంగా వీళ్ళ మీద గౌరవం ఉంటే
ఏదైనా సమస్య చెప్పాలంటే ఈ నాయకులందరికీ చెప్పాలి కదా నువ్వు. ఇవాళ బీసీ మంత్రి, ఎక్సైజ్ మంత్రి అని మాట్లాడుతూ ఉన్నావు. నా గురించి తెలియదా అని. మరి కొల్లు రవీంద్ర గారి గురించి మీకు తెలియదా? ఒక అమాయకుడు, అభం శుభం తెలియని వ్యక్తి, అజాత శత్రువు, సౌమ్యుడు, ఒక యువకుడు, అగ్నికుల క్షత్రియ కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డని 2 నెలల పాటు అక్రమ కేసులు కట్టి పేరుని నాని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 2 నెలలు జైల్లో పెట్టి మగ్గేసిన మాట వాస్తవం కాదా? ఆనాడు గుర్తురాలేదా ఇలువల విశ్వనేత? ఒక కింజరపు అచ్చెన్నాయుడు గారు ఏ పాపం చేశాడని చెప్పి మొలల ఆపరేషన్ చేసుకుంటే శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు కూడా కూర్చోబెట్టుకుని సీట్లో బలవంతంగా తీసుకొస్తే సీట్ అంతా రక్తం కారుతా ఉంటే కనికరించకుండా కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిన మాట ఇవాళ గుర్తు లేదా? ఇవాళ నువ్వు మాట్లాడుతా ఉన్నావు. గౌతు శిరీష, డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి మనవరాలు, మహాతల్లి. ఆ మహాతల్లిని అక్కడ పశువుల మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. సోషల్ మీడియాలో మీ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు గౌతు శిరీషాని. ఎన్నోసార్లు కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి ఆనాటి పశువుల మంత్రి సర్దారు గౌతులచ్చన్న గారిని హేళన చేసి, డాక్టర్ సర్దార్ ఎవరికి ఉందని చెప్పి హేళనగా లచ్చన్న గారినే చేస్తే నువ్వేమైపోయావు? నువ్వెక్కడ దాక్కున్నావు? నువ్వేం మాట్లాడావు? ఎంతమంది బీసీ బిడ్డలను చంపారు. ఒక తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద పేకను కోసినట్టు, కోండి కోసినట్టు కోశారు. ఇంతమంది బీసీల మీద దాడులు, బీసీ నిధులు దారి మళ్లింపు, బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేస్తూ ఇన్ని చేస్తే ఇవాళ నీకు గౌడులు, బీసీలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళ అండ కావాలంట. వీళ్ళంట నమ్మరంట. ఎందుకంటే ఆయనంట కలియుగ విశ్వామిత్రుడంట, హరిశ్చంద్రుడంట. ఇవాళ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇవాళ లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, నీ ఫోన్ ఎవరికి కావాలయ్యా? ప్రభుత్వానికి తెలిసి ఎలా దర్యాప్తు చేయాలో. ఆళ్ళు ప్రమాణాన్ని చేయటం ఏంటి? వెంకటేశ్వర స్వామి దగ్గర నువ్వు తప్పు చేసి ఇదే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మీకులాగా టీవీల ముందుకొచ్చి గగ్గోలు పెట్టలేదే. నీకులాగా టీవీల ముందుకొచ్చి నేనట్టా వాళ్ళిట్టా అని ఎవరు మాట్లాడలేదే. మా వాళ్ళు మేము తప్పు చేయలా, ధైర్యంగా జైలుకి వెళ్ళారు, వచ్చారు. ఒక కేసు అన్నా నిలిసే కేసు ఉందా మీరు పెట్టిన కేసుల్లో? మీరు పెట్టిన అక్రమ కేసుల్లో? పైగా నువ్వేం మాట్లాడుతున్నావు? ఏదో లైవ్ డిటెక్టర్లోనూ చెక్ చేసుకోవాలంట, పరీక్ష పెట్టాలంట, సత్య శోధన చేయాలంట. ఎవరికి అవసరం? ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకున్నారో వాళ్ళందరూ కూడా కటకటాల పాలవలసింది. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా ఇవాళ ఉపేక్షించేది లేదు. మా నాయకుడికి ఏం పని? తిరుపతి వెంకన్న దగ్గర రావాలి, లేకపోతే ప్రమాణాలు. నేను ప్రమాణం చేయటం ఏంటి? నువ్వు తప్పు చేసి? చాలా విచిత్రంగా ఉంది. తప్పు నువ్వు చేయటం ఏంటి? ప్రమాణం చంద్రబాబు నాయుడు గారు చేయటం ఏంటి? పైగా నువ్వు ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నావు. 2 ఏళ్ళు అయితే అంట మూట ముడి సదిరేసుకుంటామనంట. అవును, మరి నిజమే. మీరు 175 చరిత్రలో బతికున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఎందుకంటే ఆ పార్టీకి అధ్యక్షుడిగా జీవితకాలం అధ్యక్షుడు అని చెప్పి ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నారు కాబట్టి 175 కూడా మాకే అన్నారు. ప్రతిపక్షం కూడా వద్దన్నారు. ప్రజలు ఏం చేశారు? మీరు చేసిన పాపాలకి మీరేం ఉద్ధరించారని మళ్ళీ మీరు వస్తారు చెప్పండి. ఇవాళ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంది. సూపర్ 6 ఇస్తూ ఉంది, అభివృద్ధి చేస్తూ ఉన్నారు, సంక్షేమం చేస్తూ ఉన్నారు. 14-19 వయసున నరేగాలో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు. మీరు 5 సంవత్సరాల్లో 1000 కిలోమీటర్లు వేస్తే మేము ఇవి వచ్చిన సంవత్సరంలోనే 4,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాము. ఇవాళ అన్నా క్యాంటీన్లు, అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మూసేసేవే, పేదవాడి దగ్గర నోటికాడ కూడు తీసేవే. మీకు మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ 1,00,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంకొక పక్కన 10 లక్షల కోట్లు పరిశ్రమలు. ఇవాళ గూగుల్ పరిశ్రమ ఆదర్శం, ప్రపంచమే నివ్వెరబోయింది. ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు
ఇవాళ కూటమి ప్రభుత్వం నడిపిస్తా ఉంటే నువ్వు నీ నోటికి వచ్చినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా మరి చూస్తా ఊరుకోరు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా మేము పట్టించుకోం. కానీ వీళ్ళు నారావారి సారా అంట. గతంలో నారాసుర రక్త చరిత్ర అది అయిపోయింది. ఇప్పుడు సారా వచ్చింది, పింక్ డైమండ్ అయిపోయింది. ఇట్లా ఏ సీజన్కి ఆ సీజన్ నాటకాలు ఆడుతూ ఉంటారు వీళ్ళు. నాటకాలు. మీకు అధికారం ఇచ్చారు, అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడండి ప్రజల గురించి, ప్రజల పక్షాన పోరాడండి. మీరు వెళ్ళి కనీసం అసెంబ్లీ కన్నా వెళ్ళి మాట్లాడితే మిమ్మల్ని విశ్వనీయత ఉంది, మీకు విలువలు ఉన్నాయి అనుకుంటారు. మీకు విలువలు ఉండటమేంటి, మీకు విశ్వనీయత ఉండటమేంటి? బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ బడుగు బలహీన వర్గాలు, ఇవాళ మంత్రులు చూడండి, బీసీ మంత్రులు ఎంత దమ్ము ధైర్యంగా పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, ఈ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికిరాని పార్టీ, ప్రజలే చేత్కరించిన పార్టీ. వీళ్ళు నిద్ర పట్టట్ల, వీళ్ళందరూ కూడా నిద్ర పట్టల, మైండ్ చెడిపోయినాయి, మతిస్థిమతం తప్పినాయి. వీళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ఇవాళ అధికార పార్టీ మీరు మొత్తం వీళ్ళు ల్యాండు శాండు వైను మైను వ్యాపారం చేసుకుని నాకేసి వెళ్ళిపోయారు రాష్ట్రాన్ని. అలాంటి రాష్ట్రంలో ఇవాళ ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చక్కగా పనిచేస్తూ ఉంటే హర్షించండి అయ్యా. ఏమైనా ఉంటే వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అయ్యా. అంతేగాని బయట ఈ నాటకాలు ఏంటి, ఈ డ్రామాలు ఏంటి, ఈ చిల్లర వేషాలు ఏంటి మానుకోండి అని చెప్పి తెలియజేస్తున్నా.